హాయ్ అండి అందరికైతే నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏందనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు అయితే నేను అమ్మవారికి బియ్యం పోసిన అండి. ఎంతో అదృష్టం ఉండాలి అమ్మవారికి బియ్యం పోయాలంటే. ఇన్ని ఏండ్లకైతే ఇప్పుడు వచ్చింది నాకు ఆ అదృష్టం. ఆ అదృష్టం కూడా మా వదిన వాళ్ళ ఓనర్ అమ్మ ఆంటీ దయ వల్ల అయితే నాకు ఈ అదృష్టం వచ్చిందండి. మా వదిన రెంట్కుంటుంది, ఆమె ఓనర్ అమ్మ అయితే బియ్యం అయితే పోసిందండి అమ్మవార్లకు. ఆంటీ పోయకూడదు ఇక దానివల్ల అయితే నాకు చెప్పింది. నేనైతే ఎంతో సంతోషించిన. 2వ శుక్రవారం శ్రావణ మాసంలో అమ్మవారికి బియ్యం పోసే అదృష్టం నాకు వచ్చిందని. ఇంకా ఆ రోజైతే ఎంత ఫాస్ట్గా పని చేసుకున్నానో నాకే తెలీదు. ఉన్న రోజులైతే ఎంత స్పీడ్గా పని చేద్దామన్నా అస్సలు వీలు కాదు. ఇంట్లో పనే తీరదు. 10, 11 అయిపోతుంది పని అయ్యేసరికి. ఆ రోజు అయితే నాకు 8 మొత్తం ఇల్లు తడబట్ట పెట్టేసిన, వంట అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, నేను స్నానం చేసుకొని ఇంట్లో దీపం పెట్టిన, తులసి చెట్టు దగ్గర పెట్టిన, గుడికి కూడా వెళ్ళిన. నేను 9 లోపల ఎంత స్పీడ్గా పని అయిందంటే నాకే తెలీదు. అంత బాగా అనిపించింది. ఇంకా అమ్మవారికి బియ్యం పోస్తుంటే కూడా నాకు అసలు సంతోషం అయితే చెప్పొద్దు. ఇంకా మీకు ప్రతిదీ మీకు చూపిస్తా, మీకు చెప్తానైతే మీకు మాట ఇచ్చిన కదా. దానివల్ల అయితే ఏదో తోచిన కాడికైతే వీడియో అయితే తీపిచ్చుకున్నా. అక్కడైతే వీడియో తీయడానికి ఎవరు లేకుండే. ఎవరైతే ఆంటీ దయ వల్ల నేను బియ్యం పోసినానో అమ్మవారికి, ఆ ఆంటీ తీసింది వీడియో తనకు వచ్చినట్టు. చాలా థ్యాంక్ యూ ఆంటీ, నన్ను గుర్తుంచుకొని నాకు పిలిచినందుకు. ఇది అదృష్టం ఉంటేనే ఎవరికన్నా అవుతుంది, అందరూ అయితే చేయలేరు. నేనైతే చెప్పుకోవద్దు కానీ నేను చిన్న ఏజ్లోనే నేనైతే చాలా చేసిన అండి. నేను మా ఆడపడుచు వాళ్ళ పెళ్ళి చేసిన, ఆడపడుచుకు బియ్యం పోసిన, అన్నిట్లలో అయితే ముందున్న. మా మరిదిది కూడా పెళ్ళి మా చేతుల మీదనే అయ్యింది. చాలా సంతోషం నాకు. నా ఏజ్ ఉందో లేదో అది తర్వాత విషయము. ఏది ఉన్నా సరే ఇప్పుడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా మనకు కాదు మన పిల్లలకు తగులుతుందంట. అది నా పిల్లలకు నేను చేసిన కొంచెం పుణ్యమైన ₹1 చారనొంతు నా పిల్లలకు ముట్టినా అది నాకు సంతోషమే. ఏదానికన్నా ఇలాంటి విషయాలకైతే నేను ముందలనే ఉంటాను, నాకు ఇష్టము. ఇంకా థ్యాంక్ యూ ఆంటీ. నిన్నైతే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మధు నీకు కూడా నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. మీ ఇద్దరు దయ వల్ల అయితే గుడికైతే వెళ్ళి అమ్మవారికి బియ్యం పోసిన. నాకు బియ్యం ఎట్లా పోయాలనో కూడా తెలియదు. అమ్మవార్లకైతే నేను ఎప్పుడు పోయలేదు. అమ్మవార్లకు బియ్యం పోసేదంటే ఏదో పెద్ద ఇదే అనుకున్నా. సేమ్ మనం ఎట్లా పోసుకుంటామో అట్లే పోసుకున్నారు. కాకపోతే ఎట్లా మొక్కుంటే అట్లా అనమాట. కొంతమంది 10 పోస్తారు, కొంతమంది 5 పోస్తారు. అంటే అయితే కరెక్ట్గా 5 అయితే పోయలేదు, 5కి ఎక్కువే ఉంటాయి అవి. ఆంటీ బియ్యం అయితే 5కి ఎక్కువనే ఉంటాయి. బియ్యం తీసుకొచ్చింది, అన్నీ అయితే నేనే తీసుకెళ్ళినా. ఇంకా ఆంటీ ఏం ముట్టుకోదు కాబట్టి అన్నీ నేనే తీసుకెళ్ళిన గుడికి. ఇంకా అక్కడ బియ్యము నేను ఇంకా ఒక 4, 5 అయితే మొత్తం అందరం కలిపి 5 మంది అయితే బియ్యం కలిపినాము. ఇంకా అది ఇల్లు కాదు కదండి, కాళ్ళకు పసుపు అవన్నీ రాసుకోవడానికి బొట్లు అయితే పెట్టుకున్నాము. అందరము కంకడాలు గిట్లా అవన్నీ కట్టుకున్నాము. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇంకా బియ్యం కలిపిన తర్వాత అయితే ఇంకా తమలపాకులు, కుడుకలు, ఒక్కలు అవన్నీ మనం ఎట్లా పోసుకుంటాం అట్లనే అన్నీ అయితే అందులో సదిరి పెట్టేసిన. స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది. ఆ రోజు ఇంకొక లక్క కూడా ఉంది. ఆ రోజు ఏ పంతులు అయితే పూజ చేయించిండో ఆ పంతులది బర్త్డే ఉండే. ఆ పంతులకైతే ఇంకా నేను స్వీట్ అయితే తీసుకెళ్ళిన. పంతులు గుళ్ళో ఉండే పంతులు అందరూ తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. అయ్యగారులు అందరూ తెలిసిన వాళ్ళే. ఇంకా ఆ పంతులకైతే స్వీట్ ఇచ్చిన. ఇంకా కాళ్ళకైతే దండం పెట్టుకొని వచ్చేసిన అండి. ఇది ఒక లక్ అనమాట. ఆ రోజు ఇంకా ఇలాంటి పుణ్యం పనులు చేయాలంటే అయితే అదృష్టం ఉండాలని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఏదానికన్నా మనం రాసి పెట్టుంటేనే మనకు అదైతే జరుగుతుందండి. ప్రతిదీ మనం చేయాలి అనుకుంటే అదైతే కాదు. ఇవన్నీ అయితే నేను బాగా నమ్ముతా. మరి ఎవరు ఎట్లా నమ్ముతారో ఏందో నాకైతే తెలియదు. ఏంది మనిషి పెద్ద ముసల్దాన్లాగా ఆలోచిస్తుందని మీరు అనుకున్నా నాకైతే ఏం నష్టం లేదు. ఎందుకంటే మా దాంట్లో తెలంగాణలో అయితే ఇవి బియ్యం అయితే మెయిన్. ఎప్పుడైతే పెళ్ళికి స్టార్ట్ అవుతాయో అవి లాస్ట్కు భర్తే కానీ భార్య కానీ చనిపోయినా సరే లాస్ట్కి ఆ సావులో కూడా లాస్ట్ బియ్యం అని పోస్తారు. అలాంటి బియ్యం ఇవి ఎంత అదృష్టం ఉంటేనో కానీ అవి మన ఒళ్ళల్లో పడవు. ఇంకా అమ్మవారికి పోస్తున్నా అంటే అది నాకు ఎంతో అదృష్టము. అంత అదృష్టం అయితే నేను చేసుకున్నా. నేను అనుకోలేదు అసలు ఇప్పట్లో నేను పోస్తా అని అయితే నేను అనుకోలేదు. కానీ దేవుని దయ వల్ల అయితే అమ్మవారు నన్ను పిలుచుకుంది. నా చేతులతోనైతే బియ్యం అయితే పోపించుకుంది. అవి ఆంటే పోసింది, నేను కాదనను. కానీ ఆమె నన్ను గుర్తుంచుకొని పిలిచిందంటే అది గ్రేట్. ఆమెకు ఎంతో మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఎవరు నన్ను పిలుచుకోవచ్చు. ఆమె నన్నే పిలవాలని అయితే ఏం లేదు. కానీ గుర్తుంచుకొని మరి అవసరానికి సబితని పిలుస్తా నేను అని ఆమెకు నేను గుర్తొచ్చిన కదా, అది గొప్ప విషయము నాకైతే. అందుకే ఆంటీ నేనైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీరు నా వీడియో చూస్తారో చూడరో కూడా నాకు తెలీదు. కానీ నేనైతే నీకు ఇంతమంది మొత్తం పబ్లిక్ ముందర అందరి ముందర చెప్తున్నా నేను. థ్యాంక్ యూ ఆంటీ, నన్ను గుర్తుంచుకొని మీరు నన్ను పిలిచినందుకు. ఈమెయితే పంతులు గారి భార్య గౌరక్క అక్క కూడా వచ్చింది. మొత్తం 5 మంది అయితే పోసినామండి అమ్మవారికి బియ్యము. ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఫొటోస్ తీయడానికి అయితే ఎవరు లేకుండే, అదైతే మిస్ అయిపోయింది. వీడియో వీలైనంత వరకు అయితే మీకు చూపిస్తా అని నేను మాటిచ్చిన కాబట్టి వీలైనంత వరకు అయితే వీడియో అయితే తీసినా. చూడండి ఇట్లయితే అన్ని సెట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా అయ్యగారు వచ్చిండు బియ్యం ఎట్లా పోయాలి ఏందా అని అమ్మవారి దగ్గర కూర్చొని అయితే చెప్పిండు. ఇంకా అక్క అయితే పంతులు భార్య, ఇంకా ఆమె ఫస్ట్ పోస్తే బాగుంటుందని అక్క చేతులతోనైతే ఫస్ట్ పోపించిన.
ఇచ్చిన తర్వాత నేను పోసిన. ముగ్గురు అమ్మవార్లు చూడండి ఎంత బాగున్నారో. 2 కళ్ళు అయితే సరిపోతలేవు. ఆ 3 చీరలు పొద్దున అభిషేకం చేయనీకి పోయినప్పుడే ఆంటీ అయితే ఇచ్చేసిందంట అయ్యగారికి. ఇంకా అభిషేకం చేసి అమ్మవార్లకు చీరలు అయితే కట్టేసిండు. ఇంకా అర్చన ఇట్లా అన్ని పొద్దున్న 5ంటికి వెళ్ళి ఆంటీ చేయించేసుకుంది. ఇంకా నేను 8:30 8కి అట్లా గుడికి వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ అయినాయి. ముందు ఇంటికే రమ్మన్నది ఆంటీ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బియ్యం ఇవన్నీ అయితే నా చేతికి ఇచ్చింది. ఇంకా అక్కడ నుంచి గుడికి తీసుకెళ్ళి తాంబూలము అక్కడే అన్న అయితే కలిపి పెట్టుకున్నాము. బియ్యం అవన్నీ కలిపి పెట్టుకున్నాము. ఏదైతే ఏంది ఇంతమంది ఉన్నారు, మనకు అవసరానికి మంచి పనికి వస్తుంది అని గుర్తు చేసుకునేటోళ్ళు ఉండేది మన అదృష్టము. ఎవరైనా సరే అవసరానికి వాడుకుంటారు. ఇలాంటి విషయాలకైతే ఎవ్వరు పిలవరు. ఆంటీ నన్ను పిలిచింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈమె కూడా మా అక్కనే దేవక్క. వీళ్ళందరూ వచ్చినారు. చాలా బాగా అనిపించింది. మెయిన్ శుక్రవారం రోజు అమ్మవారికి నేను బియ్యం పోసిన. నేనైతే ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటి నుంచో నాకు ఆశ ఉంది బియ్యం పోయాలని, కానీ అది ఇన్ని రోజులకి ఇట్లా నెరవేరింది. థ్యాంక్ యూ ఆంటీ. చూడండి ఎంత బాగుందో. గుడి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. ఇంకా గుడికి వచ్చింది మీ వీడియోల కోసమే అనుకుంటారేమో చూసిన వాళ్ళు అన్నట్టు. నేను ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటా, వీడియోలు తీస్తుంది వీడియోల కోసమే ఉంటుంది అది ఇదని ఏమేమనుకుంటారో అని అయితే నాకు మంచిగా అనిపించలేదు. వీలైనంత వరకు అమ్మవారి గుళ్ళని మేము ఏమేమి చేసినామో అవన్నీ మీకు చూపిస్తున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి వీడియోలో అయితే చెప్తున్నా, కానీ ఎవరైతే కామెంట్ చేస్తలేరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. మా పూజలు అయితే ఇట్లా అవుతున్నాయండి. మీ పూజలు ఎట్లయితున్నాయో అది కూడా మాకు చెప్పండి. ఓకేనా? శ్రావణ మాసంలో అయితే ప్రతి ఒక్క ఆడవారికి అయితే శ్రావణ మాస శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది ఈ శుక్రవారము. అది కూడా బాగా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు. ఓకేనా? బాయ్ అందరికీ.